మరి షెఫ్ స్పెషల్ గోంగూర వెల్లుల్లి రొయ్యలు. ఇది కూడా నా కోసమే అంతేనా? పుల్ల పుల్లగా చక్కగా అసలు అబ్బాయి రోజు 2 డిషెస్ నా కోసమే చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అఫ్ కోర్స్ వ్యూవర్స్ మన కోసం ఓకేనా? సో గోంగూర వెల్లుల్లి రొయ్యలు. గోంగూర వెల్లుల్లి రొయ్యలు. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? గోంగూర వెల్లుల్లి రొయ్యలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోంగూర పేస్ట్ 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 10, రొయ్యలు 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా రావు గారు? స్టార్ట్. ఫస్ట్ పెనం బాగా వేడిగా ఉండాలి. బాగా వేడిగా ఉండాలా? కూడా చాలా ఇంగ్రీడియంట్స్ అనిపిస్తున్నాయి. లేవండి, టకటకా వెళ్ళిపోతాయి. దీంట్లో ఏంటంటే మెయిన్ థింగ్ మీకు చెప్తాను. ఈ గోంగూర మనం ఆల్రెడీ కొంచెం వేయించుకొని మగ్గించి పెట్టుకున్నాం అనమాట. అది గోంగూర వేయించి పేస్ట్ చేయలేదు, అలాగే వేయించి అంటే మీకు ఇలాగ వస్తుంది, పేస్ట్ గా ఉంటుంది అన్నమాట. మగ్గిపోవడం వల్ల దగ్గరికి అయిపోయింది. ఓకే. సో ఇది లాస్ట్ లో వేస్తాం. ఈ పీసెస్ ఏంటి? ఇది గార్నిష్ కండి, అల్లమా? ఓకే. ఇప్పుడు వేడెక్కిందండి. ఫస్ట్ తాలింపు గింజలు, జీలకర్ర ఆవాలన్నమాట. జీలకర్ర ఆవాలు చాలా రోజుల తర్వాత ఏదో జీలకర్ర ఆవాలు వేసినట్టుంది. ఇంకా వేడెక్కలేదు, వేడెక్కితే మీరు ఆ షీల్డ్ 2 షీల్డ్ కావాలి. సో ఉల్లిపాయలు అనమాట. దాని తర్వాత పచ్చిమిరపకాయలు, ఫస్ట్ కొంచెం ఉప్పు వేసుకుందాం. ఈ వెల్లుల్లి కూడా మీకు ఇప్పుడే వేసుకోవచ్చు, ఎందుకంటే కొంచెం మగ్గాలి, పచ్చిగా ఉంటుంది అన్నమాట. పులుపుకి ఆ వెల్లుల్లికి చాలా బాగుంటుంది టేస్ట్. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు వేసుకుందాం. కారం కొంచెం ఎక్కువ, ఆల్రెడీ మీరు పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి కొద్దిగా కారం వేస్తే సరిపోతుంది. కొంచెం పసుపు, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, కొంచెం గరం మసాలా. ఓకే, ఆల్మోస్ట్ అన్నీ వేసేసినట్టు. ఇంకా 3 ఇంగ్రీడియంట్స్. కొంచెం నీళ్ళు పోయండి, సో కొంచెం గుజ్జుగా వస్తుంది కదా. రొయ్యలు అయితే రానే, దాన్ని ఏం చేయలేదు, ఇంకా మామూలుగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాం. రొయ్యలు మీకు 2 minutes లో కుక్ అవుతుంది. గోంగూర, పుల్ల గోంగూర పచ్చడిలాగా అనిపిస్తుందండి నాకు. మీరు వేసిన మాత్రం ఇప్పుడు చక్కగా ఒక ఉల్లిపాయ ఇచ్చేస్తే సుమి వేడి అన్నంలో కుమ్మేయడం అంటారా? అంతే అబ్బా. కొంచెం గోంగూరతో రోజు తినకుండా విరక్తి కలగదు, తినేయచ్చు. రొయ్యలు చూడ్డానికి చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నట్టు అనిపించింది, కానీ అన్ని టక్క 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 వెళ్ళిపోయాయి ఫాస్ట్గా. సో నేను అనుకుంటున్నాను అన్నంతో అయితే చాలా బాగుంది. అన్నంతోటే బాగుంటుంది. నేను వేరే ఆప్షనే లేదు, అన్నంతోటే బాగుంటుంది. ఇది కుక్ అవడానికి ఒక 3 minutes అవుతుంది. 3 minutes అవుతుంది. ఓకే, కొంచెం నీళ్ళు పోసుకోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ దగ్గరకు వచ్చేసింది. కొంచెం రొయ్యలు కూడా ఉడకాలి కాబట్టి చాలా. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి, ఎందుకంటే ఇంత గ్రేవీ ఉన్నది, మనం కొంచెం ఉప్పు వేస్తాం. సో ప్లస్ పులుపుకి ఇంకా ఉప్పు పడుతుంది అన్నమాట.
ఇది ఒకసారి కలిపి మనం మూసేస్తే ఒక 3-4 మినిట్స్ అన్నమాట. సో చూడడానికి చాలా టెంప్టింగ్ గా ఉన్నది. చెప్పేప్పుడు కొన్ని నాలుగు కూడా అంటే ఊరుతూ ఉంది. బట్ ఏదేమైనా కాసేపు మనం వెయిట్ చేయక తప్పదు కాబట్టి ఈలోపు మీకోసం ఒక మంచి చిట్కా. మనలో చాలా మంది కన్ను నొప్పిగా ఉందనుకోండి, కళ్ళు ఎర్రబారడం, కంట్లోంచి నీరు కారడం, దురదలు పెట్టడం, ఇలా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు కంట్లో రోజ్ వాటర్ వేసుకోవడం, లేకపోతే ఇంట్లో ఎవరి కోసమైనా తెచ్చిన డ్రాప్స్ ఉంటే వాటిని వేసేసుకోవడం, ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. అలాగే చెవి నొప్పి వచ్చిందనుకోండి, చెవిలో ఏవో రకరకాల ఆకుపసర్లు వేసుకోవడం, నూనెలు వేసుకోవడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. అందువల్ల కన్ను నొప్పి అయినా చెవి నొప్పి అయినా ఏదైనా సరే డాక్టర్ సలహా మేరకు మందులు వాడుకోవడం ఉత్తమం. చిట్కా చూస్తారు కదా రావు గారు, మేము రెడీ. మీ గోంగూర రొయ్యలు అది కూడా, మా గోంగూర రొయ్యలు కూడా రెడీ. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఆ వెల్లుల్లిపాయలు కూడా పులుపుకి చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. ఇదే రేపు తింటే ఇంకా బాగుంటుందండి. మేము రేపటి వరకు ఆగలేము రావు గారు. రేపు ఆగితే సోమవారం వచ్చేస్తుంది, మేము ఈరోజే తినేస్తాం. ఓకే. గోంగూర ఎల్లుల్లి రొయ్యలు. వేడి వేడి గోంగూర వెల్లుల్లి రొయ్యలు రెడీ. మరి దీని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. గోంగూర వెల్లుల్లి రొయ్యలు తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, గోంగూర పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత రొయ్యలు వేసి ఉడకనివ్వాలి. ఆపై తరిగిన అల్లంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోంగూర వెల్లుల్లి రొయ్యలు రెడీ. గోంగూర వెల్లుల్లి రొయ్యలు పుల్ల పుల్లగా. నాకు అసలు మీరు అన్నంతో బాగుంటుంది అన్నారు, అన్నం వద్దు, అలాగే వద్దు. ఎస్. ఇప్పుడు రావు గారు వెల్లుల్లి తీసుకోవాలి మీరు ఎప్పుడు అంటున్నట్టు. సో వెల్లుల్లి, కొంచెం గోంగూర, మళ్ళీ రొయ్యలు. ఎస్. ఒక రొయ్య తీసుకున్నాం. ఓకే. చెప్పండి. అన్నం వద్దన్నాను కానీ వేడి వేడి అన్నంలో వేసుకుని పులిపై పెట్టుకుని తింటే, అండ్ వెల్లుల్లిపాయ చాలామంది వెల్లుల్లిపాయ అని కంగారు పడతారు. బట్ ఇప్పుడు వచ్చి వెల్లుల్లిపాయ స్మెల్ కానీ లేకపోతే తింటున్నప్పుడు వెల్లుల్లిపాయ అన్న ఫీల్ లేదు. నిజంగా చాలా టేస్టీగా ఉంది. ఎందుకంటే అందులో పులుపు యాడ్ అయ్యి తింటున్నప్పుడు వెల్లుల్లిపాయ అని తెలియట్లేదు. నిజంగా నాన్ వెజిటేరియన్ దీంట్లో బట్టి కలిసిపోయింది, చాలా బాగుంది. నేను ఇంకా అల్లం తినలేదు కానీ ఈ మొత్తం కలిపి తింటే మాత్రం అన్నంలో చాలా బాగుంటుంది. ప్లస్ అన్నంలో కలిపేప్పుడు మీరు సన్నగా ఉల్లిపాయలు తరిగి యాడ్ చేసేసుకొని తింటూ ఉంటే అవి మధ్య మధ్యలో క్రిస్పీగా ఉంటాయి, చక్కగా అల్లం ఘాటుగా ఉంటుంది, వెల్లుల్లిపాయ రొయ్యి, అదన్నమాట సంగతి. సో ట్రై చేయండి, డెఫినెట్ గా మీకు నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ అండి. మనలో చాలా మంది కన్ను నొప్పిగా ఉందనుకోండి, కళ్ళు ఎర్రబారడం, కంట్లోంచి నీరు కారడం, దురదలు పెట్టడం, ఇలా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు కంట్లో రోజ్ వాటర్ వేసుకోవడం, లేకపోతే ఇంట్లో ఎవరి కోసమైనా తెచ్చిన డ్రాప్స్ ఉంటే వాటిని వేసేసుకోవడం, ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. అలాగే చెవి నొప్పి వచ్చిందనుకోండి, చెవిలో ఏవో రకరకాల ఆకుపసర్లు వేసుకోవడం, నూనెలు వేసుకోవడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. అందువల్ల కన్ను నొప్పి అయినా చెవి నొప్పి అయినా ఏదైనా సరే డాక్టర్ సలహా మేరకు మందులు వాడుకోవడం ఉత్తమం. మనలో చాలా మంది కన్ను నొప్పిగా ఉందనుకోండి, కళ్ళు ఎర్రబారడం, కంట్లోంచి నీరు కారడం, దురదలు పెట్టడం, ఇలా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు కంట్లో రోజ్ వాటర్ వేసుకోవడం, లేకపోతే ఇంట్లో ఎవరి కోసమైనా తెచ్చిన డ్రాప్స్ ఉంటే వాటిని వేసేసుకోవడం, ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. అలాగే చెవి నొప్పి వచ్చిందనుకోండి, చెవిలో ఏవో రకరకాల ఆకుపసర్లు వేసుకోవడం, నూనెలు వేసుకోవడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. అందువల్ల కన్ను నొప్పి అయినా చెవి నొప్పి అయినా ఏదైనా సరే డాక్టర్ సలహా మేరకు మందులు వాడుకోవడం ఉత్తమం. యాపిల్ గురించి మనందరికీ తెలిసిందే. యాపిల్ పండు మన ఆరోగ్యానికి ఎంతగా మేలు చేస్తుందో కూడా మనకు తెలుసు. మరి ప్రతిరోజు ఒక యాపిల్ తీసుకుంటే డాక్టర్ని చూడాల్సిన అవసరం లేదనే విషయం కూడా తెలుసు. ఇక యాపిల్ జ్యూస్ విషయానికి వస్తే
ప్రతిరోజు కనుక ఒక గ్లాస్ యాపిల్ జ్యూస్ తీసుకుంటూ ఉన్నట్లయితే ఇంటెస్టైన్కి సంబంధించిన రకరకాల ఇన్ఫెక్షన్స్ అన్నీ దూరం అవుతాయి.